వెల్కమ్ వేణుగోపాల్ గౌడ్ ఛానల్. ఈరోజు ఫోన్పేలో ఒక ఆప్షన్ని బటన్ ఎనేబుల్ చేయండి, ఒకసారి డిజేబుల్ చేయండి. నా ఫోన్లో నేను డిజేబుల్ చేసుకున్నాను. నేను చెప్పేది మీకు నచ్చితే మీరు కూడా ఆఫ్ చేసేయండి. ఇక్కడ పర్సనలైజేషన్, డేటా పర్సనలైజేషన్ గురించి, వ్యక్తిగత సమాచారం బయటకు పోకడం, మన ఆన్లైన్ బిహేవియర్ ద్వారా రావాల్సిన యాడ్స్ రావడం, టార్గెటెడ్ కస్టమర్ యాడ్స్. సో మనం ఈ విషయం మాట్లాడదాం. దాన్ని ఫస్ట్ డిజేబుల్ చేయాలంటే ఎలా, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మనం మొదట జీపేలో ఈ ఆప్షన్ని ఎంచుకుంటాము. గూగుల్ పేలో ఓపెన్ చేయగానే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. అక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ పిక్ ఉంది కదా, ఆ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా సెట్టింగ్లోకి వచ్చేస్తాము. ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతాము. ఇలా కనబడుతుంది పైన సెట్టింగ్స్, మధ్యలో ఇక్కడ ప్రైవసీ సెక్యూరిటీ, గూగుల్ సంబంధించి గూగుల్ పేలో ప్రైవసీ సెక్యూరిటీ. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తుంటాం కాబట్టి, మనం ఎవరికి డబ్బులు పంపాను, ఎవరికి ఇలాంటి బిల్ ఇచ్చాము అనే దాన్ని బట్టి యాడ్స్ వస్తుంటాయి. సో అది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఆఫ్ చేశాను. మీకు కూడా అవసరం లేదనుకుంటే ఆ బటన్ డిజేబుల్ చేయండి. ప్రైవసీ సెక్యూరిటీలో ఇక్కడ పైన చూడండి, ఫస్ట్ ఏముంది, డేటా అండ్ పర్సనలైజేషన్. డేటా అండ్ పర్సనలైజేషన్, ఇది మొట్టమొదటిది, డేటా అండ్ పర్సనలైజేషన్. దీన్ని మనం మేనేజ్ చేయటం, హౌ టు మేనేజ్, ఇలా కనబడుతుంది. డేటా పర్సనలైజేషన్లో ఫస్ట్ ఇలా ఎనేబుల్ అయి ఉంది. నేను డిజేబుల్ చేయగానే నాకు డూ యూ వాంట్ టు స్టాప్ పర్సనలైజింగ్ గూగుల్ పే అని కనబడుతుంది. క్యాన్సల్, ఇది ఒక ఆప్షన్. ఎస్, స్టాప్ పర్సనలైజేషన్, అవును నేను ఆపేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ బ్లూ కలర్ ఎస్ స్టాప్ పర్సనలైజేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీకు సంబంధించిన ఏవైతే ఇన్నాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో, బాగా సతాయించాయో, దీనివల్ల ఎక్కువ ఫోన్ హీటింగ్ ఇష్యూస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వచ్చాయో, యాడ్స్ ఆగిపోతాయి కాబట్టి సర్వసాధారణంగా అవి మీకు మళ్ళీ రిపీట్ కావు. అయితే ఇప్పుడు కలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. గూగుల్ పేని వాడుక, ఎక్కువ డబ్బు, ఎవరికి ఎక్కువ డబ్బు పంపావు, ఎక్కడ కొనుగోలు చేసావు, ఎక్కడ బిల్ చెల్లించావు అనే డేటా ఆధారంగా అనుభవాన్ని వ్యక్తిగతంగా మార్చుతుంది. నీకు సంబంధించి ఆఫర్లు చూపడం, నీకు సంబంధించి రకరకాల యాడ్స్ ఇవ్వటం, ఎక్కువగా వాడే కాంటాక్ట్స్ను ముందుగా చూపడం, నీ షాపింగ్ హిస్టరీ ఆధారంగా సూచనలు ఇవ్వటం, ఇలా ఉంటుంది. స్టాప్ పర్సనలైజేషన్ బటన్, మనం ఇప్పుడు ఆ బటన్ని ఆఫ్ చేసాము. ఈ బటన్ ద్వారా నువ్వు చెప్పేది, నా ట్రాన్సాక్షన్ డేటా లేదా యాప్ వాడకం ఆధారంగా ఆఫర్లు, సూచనలు, రికమెండేషన్స్ ఇవ్వకూడదు. గూగుల్ పేని డేటాను వ్యక్తిగత అనుభవం కోసం వాడదు. నీకు వచ్చే ఆఫర్లు సాధారణంగా మారుతాయి. ప్రైవసీ పెరుగుతుంది కానీ యాప్లో కొన్ని సౌకర్యాలు తగ్గవచ్చు. గూగుల్ పేలో ముఖ్యమైనది, ఇందుకు ఈ ఆప్షన్ చూపిస్తారు. ఎందుకు ఈ ఆప్షన్ మనకు పెట్టారంటే, ప్రైవసీ నియమాలు, ప్రైవసీ లా కారణంగా గూగుల్ డేటా నియంత్రణ ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి. గూగుల్ వాళ్ళు వేరే ఒకరికి డేటా యాక్సెస్ ఇవ్వాలి. యూజర్కి స్వాతంత్రం హక్కు ఉండాలి, అంటే నా సమాచారం ఎలా వాడతారు అనేది ఈ స్వాతంత్రం ఉండాలి. నా వ్యక్తిగత సమాచారం బయటకు ఎలా లీక్ అవుతుంది, ఆ లీకేజ్ని ఆపడానికి మనం ఇందాక స్టాప్ చేసాం. స్టాప్ చేసిన తర్వాత జరిగే పరిణామాలు, ప్రభావం, పర్సనల్ రివార్డ్స్ లేదా టార్గెటెడ్ ఆఫర్లు తగ్గుతాయి. కానీ పేమెంట్స్ ఫీచర్లు, యూపీఐ ట్రాన్సాక్షన్లు, బిల్ పేమెంట్స్ మొదలైనవి పూర్తిగా పనిచేస్తూనే ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, స్టాప్ పర్సనలైజింగ్ అంటే గూగుల్ పేని డేటా ఆధారంగా
ఆఫర్లు లేదా సూచనలు ఇవ్వటం ఆపేస్తుంది. ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది, కానీ ఆఫర్లు సాధారణంగా మారతాయి. ఇది బెనిఫిట్. కాబట్టి ఈ పర్సనలైజేషన్ విత్ గూగుల్ పే ఈ బటన్ డిజేబుల్ చేశాను. డాటా అండ్ పర్సనలైజేషన్లో ఇది కనబడుతుంది. ఒకసారి వెతకండి. నేను చూపించిన స్టెప్స్ ఫాలో అవ్వండి. నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.